So, good morning, friends. My name is Arun. Welcome back to my channel. సో మనం ప్రీవియస్ సెషన్లో డాకర్ ఫైల్ యొక్క బేసిక్ చూసామంటే డాకర్ ఫైల్ అంటే ఏమిటి, సో డాకర్ ఫైల్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి, అసలు ఒక్కొక్క కీవర్డ్ సింటాక్స్ ఏంటి, సో ఒక కీవర్డ్ మనము మన అప్లికేషన్లో ఏ రోల్ ప్లే చేస్తుంది, సో అదంతా డిస్కస్ చేసాం. సో ఈరోజు ఏంటంటే మనము ఒక అప్లికేషన్కి, ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి, ఒక అప్లికేషన్ని మనము డాకరైజ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డాకరైజింగ్ స్ప్రింగ్ బూట్ జావా అప్లికేషన్. అంటే స్క్రాచ్ నుంచి మనం ఒక అప్లికేషన్ని ఎలా కంటైనరైజ్ చేయాలి, సో ఎలా డాకరైజ్ చేయాలనేది ఈరోజు చూద్దాం. సో బేసిక్గా స్ప్రింగ్ బూట్ అనేది జావా యొక్క ఫ్రేమ్వర్క్ అండి, ఇది ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. సో బేసిక్గా ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ ఈ స్ప్రింగ్ బూట్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే సో మనము ఆల్రెడీ మైక్రో సర్వీసెస్ అంటే ఒక అప్లికేషన్ని సో మల్టిపుల్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి డెవలప్ చేస్తారు. సో అట్లా ఆ మల్టిపుల్ మాడ్యూల్స్ ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్గా రన్ అవుతుంటుంది. సో ఆ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది మనము ఎండ్ ఆఫ్ ది డే కంటైనర్లో రన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈరోజు అదే చూద్దాం ప్రాసెస్. సో ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా కంటైనరైజ్ చేసి ఆ కంటైనర్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ నుంచి కంటైనర్గా రన్ చేసి మనము మన అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. సో రిక్వైర్మెంట్ లైక్ డాకరైజ్, సో కంటైనరైజ్ జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో మీకు ఇది మీ కన్బన్ డాష్బోర్డ్లో మీకు ఒక టాస్క్ వచ్చింది అనుకోండి. సో టాస్క్ వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని మీరు ఈ రిక్వైర్మెంట్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, స్ప్రింగ్ బూట్ జావా అప్లికేషన్ని కంటైనరైజ్ చేయమంటున్నాడు. సో కంటైనరైజ్ చేయాలంటే మనము కొన్ని ఇన్పుట్స్ ఏంటంటే మనము డెవలప్మెంట్ టీం నుంచి తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే సో అప్లికేషన్ సైడు ఫుల్ నాలెడ్జ్ ఉండేది డెవలపర్స్కే కదా, ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేస్తారు కాబట్టి సోర్స్ కోడ్ యూజ్ చేసి. సో వాళ్ళకు కంప్లీట్గా నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనకంటే. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా నీకు కూడా అప్లికేషన్ సైడ్ నాలెడ్జ్ ఉండాలి, ఆ అప్లికేషన్ సైడ్ ప్లస్ ఆపరేషన్ సైడ్. కానీ సో ఎండ్ ఆఫ్ ది డే అప్లికేషన్ని డెవలప్ చేసేది డెవలపర్స్ కాబట్టి సో మనం ఏంటంటే కొన్ని ఇన్పుట్స్ డెవలపర్స్ నుంచి తీసుకోవాలి. సో ఆ ఇన్పుట్స్ ఏంటి అంటే సో వీ నీడ్ టు కొలాబరేట్ విత్ డెవలపర్స్ అండ్ షుడ్ టేక్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్. So with regards to application containerize, we need to take some inputs from the developers. సో ఆ ఇన్పుట్స్ ఏంటంటే సో మీరు డెవలప్ చేసిన అప్లికేషన్ ఏ లాంగ్వేజ్, సో స్ప్రింగ్ బూట్ కాబట్టి అఫ్కోర్స్ జావా అనుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఏదన్నా పైథాన్ అయితే డిజాంగోనా, ఫ్లాస్కా, సో అట్లా రిక్వైర్మెంట్ ఉంటాయి. నోడ్ జేఎస్ అయితే ఆ నోడ్ జేఎస్ యొక్క వర్షన్ ఏంది, సో అట్లా. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంది, మనం జావా స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తున్నాం. సో ఆ స్ప్రింగ్ బూట్కి జావా అనేది రిక్వైర్మెంట్ అనమాట. సో మనం ఏమేమి అడగాలంటే సో అండర్లయింగ్ ఓఎస్ ఏది ఉండాలి, అంటే ఈ అప్లికేషను బేసిక్గా ఏ ఓఎస్ మీద రన్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇది డిసైడ్ అయిపోయింది, సిస్టమ్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఇది ఆల్రెడీ ఏ ఓఎస్ మీద రన్ అవ్వాలనేది డిఫైన్ అయిపోయింటుంది, మనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ సో మనం ఆ చేంజెస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అండర్లయింగ్ ఓఎస్ ఏది ఉండాలి అని అడగాలి. తర్వాత ఇది జావా అప్లికేషన్ కాబట్టి జావా వర్షన్ ఏది కావాలి. సో ఈ జావా అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనకి జావా ప్యాకేజ్ అనేది కంపల్సరీ కావాలి కదా, జేడీకే. సో ఆ జేడీకే వర్షన్ ఏంది, సో అది తీసుకోవాలి. తర్వాత ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఇంకా ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, సో అప్లికేషన్ డిపెండెన్సీ థర్డ్ పార్టీ డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా, సో ఆ డిపెండెన్సీస్ ఏమైనా తీసుకోవాలి. తర్వాత నీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏ కమాండ్, సో జావా ఎఫ్ఎన్ జార్ అండ్ జార్ నేమ్. సో బేసిక్గా వాళ్ళు లోకల్లో వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ టెస్ట్ చేసుకోవడానికి జావా ఎఫ్ఎన్ జార్ అండ్ జార్ నేమ్ ఇస్తారు. జార్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ జావా ఆర్కైవ్ ఫైల్ అనమాట. సో బేసిక్గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అన్ని మనం జార్గా క్రియేట్ చేసి, జార్ అంటే ఒక మైక్రో సర్వీసెస్ని మనం ఎండ్ ఆఫ్ ది డే బిల్డ్ చేసి దాన్ని జార్గా కన్వర్ట్ చేస్తాం. సో ఆ జార్లోనే మన అప్లికేషన్ రన్ అవుతుంటుంది. సో నీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనం ఇవ్వాల్సిన కమాండ్ వచ్చేసి జావా ఎఫ్ఎన్ జార్ నేమ్. సో ఇది నీకు రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు నువ్వు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా ఈ రిక్వైర్మెంట్కి నువ్వు ఒక డాకర్ ఫైల్ అనేది రాయాలి.
సో డాకర్ ఫైల్ అంటే ఏందో చెప్పా ఆల్రెడీ, ఇది ఇమేజ్కి సోర్స్ అనమాట, డాకర్ ఇమేజ్కి. సో ఇది ఒక టెక్స్ట్ ఫైలు లేదా కాన్ఫిగరేషన్ ఫైలు. సో ఇందులో మనకు డాకర్కి సంబంధించిన కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అనేవి మనము లాస్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసాం. లైక్ ఫ్రమ్, యాడ్, రన్, కాపీ, సో ఎంట్రీ పాయింట్, సిఎండి, లేబుల్ అంటే ఏమిటి, వర్క్ డైరెక్టరీ అంటే ఏమిటి, వాల్యూమ్ అంటే ఏంటి, సో ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఆ కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ని ఇప్పుడు కంటైనరైజ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ నీకేం చెప్పా, ఏ డాకర్ ఇమేజ్ రాయాలన్నా మెయిన్ ఏంటంటే మనం ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఆ ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి నేను ఇప్పుడు నాకు అండర్లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో ఇప్పుడు వీళ్ళు డెవలపర్లు రిక్వైర్మెంట్లో ఈ అప్లికేషన్ రెడ్ హ్యాట్ ఓఎస్ మీద రన్ అవ్వాలి అని ఇచ్చారనుకోండి. రెడ్ హ్యాట్ ఓఎస్ అండ్ జావా వర్షన్ వచ్చేసి జావా 11 కావాలి మాకు అప్లికేషన్ రన్ అవ్వాలంటే. సో ఫర్ టైం బీయింగ్ అప్లికేషన్ డిపెండెన్సీ సేమ్ అవసరం లేదు అని చెప్పారు అనుకోండి. సో జార్ ఫైల్ ఇది రన్ అవ్వాలంటే మనము సిఎండి లేదా ఎంట్రీ పాయింట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఇన్పుట్స్ ద్వారా, సో డెవలపర్ ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా సో మనము డాకర్ ఫైల్ రాద్దాం. సో ఓన్లీ డెవలపర్ ఇన్పుట్సే ఉంటాయా ఒక అప్లికేషన్ డాకరైజ్ చేయడానంటే? కాదు. సో మన సైడ్ నుంచి కూడా కొన్ని మనము ఇంజెక్ట్ చేయాలి డాకర్ ఫైల్, అంటే సెక్యూరిటీ పరంగా కానీ, లేదంటే సో ఆ డాకర్ ఫైల్ని నువ్వు ఆప్టిమైజ్ చేయాలి. సో మల్టిపుల్ కమాండ్స్ ఏదన్నా సేమ్ కీవర్డ్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంటే సో ఒకే కీవర్డ్ యూజ్ చేసి నువ్వు మల్టిపుల్ కమాండ్స్ రన్ చేయొచ్చు. సో అట్లా ఏదైనా ఆప్టిమైజ్ చేయడానికి, లేదంటే సెక్యూరిటీ పరంగా ఏదైనా సెక్యూరిటీ స్కాన్స్ పరంగా ఏదైనా చేయాలంటే అది యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం చూసుకోవాలి అది. సో ఇది జస్ట్ బేసిక్గా ఒక జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా కంటైనరైజ్ చేద్దామనేది చూద్దాం. సో ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి నేనేం చేస్తా, సో రెడ్ హ్యాట్. సో నువ్వు సింపుల్గా ఫ్రమ్ రెడ్ హ్యాట్ అంటే డాకర్ వెళ్ళి ఈ రెడ్ హ్యాట్ ఇమేజ్ని పుల్ చేయదు. సో నువ్వు వెళ్ళి డాకర్ హబ్లోకి వెళ్ళి, సో డాకర్ హబ్ అంటే ఏందో ఆల్రెడీ చెప్పా. సో డాకర్ హబ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డాకర్స్ రిపాజిటరీ వేర్ ఆల్ పబ్లిక్ ఇమేజెస్ ఆర్ అవైలబుల్. సో ఇప్పుడు నేను ఇప్పుడు డాకర్ హబ్లోకి లాగిన్ అయ్యి, సో డాకర్ హబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇది నా అకౌంట్ అనమాట. సో నేను ఇక్కడ రెడ్ హ్యాట్ అనే ఇమేజ్ సెర్చ్ చేస్తాను. సో ఏ ఇమేజ్ సెర్చ్ చేయాలంటే సర్చ్ బాక్స్లో సెర్చ్ చేయొచ్చు. సో రెడ్ హ్యాట్. సో ఇప్పుడు నాకు వచ్చింది చూడండి రెడ్ హ్యాట్. సో మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే వెరిఫైడ్ పబ్లిషరా కాదా అనేది చెక్ చేసుకోండి. సో ఎందుకంటే వెరిఫైడ్ పబ్లిషర్ అంటే అఫీషియల్ ఇమేజ్ అనమాట. సో దీన్ని మీరు ఏ ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెరిఫైడ్ కాకుంటే సో ఏదైనా అందులో సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అట్లా కాబట్టి మీరు వెరిఫైడ్ కాదా అని చూసుకోండి. సో ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా, నా బేస్ ఇమేజ్ అనేదాన్ని నేను డిఫైన్ చేసుకుంటున్నా. సో ఇది నా బేస్ ఇమేజ్, అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన, ఈ ఫ్రమ్ రెడ్ హ్యాట్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ పైన సో నా అప్లికేషన్ అనేది రన్ అవ్వబోతుంది. సో ఫ్రమ్ రెడ్ హ్యాట్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంకా అర్థమయ్యే విధంగా, సో ఇప్పుడు ఇది నా EC2 మిషన్. నేను ఒక EC2 మిషన్ క్రియేట్ చేసుకున్నా. EC2 మిషన్. సో మీకు తెలుసు అండర్లేయింగ్ ఏముంటుంది, మనకి హార్డ్వేర్ ఉంటుంది, తర్వాత దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. సో దాని తర్వాత మనం డాకర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన ఓఎస్ని సో ఇప్పుడు ఇది డాకర్. సో నేను ఏ మిషన్ తీసుకున్నా అంటే అమెజాన్ లైనక్స్ తీసుకున్నాను. సో మనకు లైనక్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అమెజాన్ లైనక్స్ అనేది ఒక అమెజాన్ వాడు ఓన్లీ ఓపెన్ సోర్స్ లైనక్స్ని తీసుకొని డెవలప్ చేశాడు. సో ఇది హార్డ్వేర్. సో ఇది నా EC2 మిషన్. ఇందులో నేను డాకర్ ఇన్స్టాల్ చేశాను. ఈ డాకర్ పైన నేను ఈ ఇమేజ్ అనేదాన్ని బిల్డ్ చేసి కంటైనర్ అనేదాన్ని క్రియేట్ చేయబోతున్నా. సో మళ్ళీ ఈ కంటైనర్లో నేను ఏం చేస్తున్నా, సో ఈ కంటైనర్లో ఏముంటుంది, మళ్ళీ బేస్ ఓఎస్ ఇదంతా కామన్ ఉంటుంది. సో మళ్ళీ ఈ కంటైనర్లో బేస్ ఓఎస్, సో దానిపైన జావా అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి నేను నా అప్లికేషన్ అనేదాన్ని రన్ చేస్తున్నా. సో ఇక్కడ సో రెడ్ హ్యాట్ ఓఎస్,
సో తర్వాత జావా అప్లికేషన్ యొక్క డిపెండెన్సీ, ఎందుకంటే జావా అప్లికేషన్ కాబట్టి మనము రన్ చేసేది ఇది నా అప్లికేషన్ స్ప్రింగ్ బూట్. సో ఇది నా అప్లికేషన్ రన్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని సో ఈ రిక్వైర్మెంట్కి నేను ఒక డాకర్ ఫైల్ రాస్తున్నాను. సో ఫ్రమ్ ఫస్ట్ ఏం చేసా, ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి నా బేస్ ఇమేజ్ యొక్క ఓఎస్ని నేను ఇక్కడ డిఫైన్ చేశాను. సో ఫ్రమ్ రెడ్ హ్యాట్ అని. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, సో మిగతావి ఇక్కడున్న రిక్వైర్మెంట్ ప్రకారం మిగతావి నేను రాయాలి. సో ఫ్రమ్ అయిపోయింది. సో ఫ్రమ్ తర్వాత నేను జస్ట్ నా డాకర్ ఫైల్కి ఒక లేబుల్ యాడ్ చేస్తున్నాను, అంటే జస్ట్ ఫర్ ఐడెంటిఫై పర్పస్ కోసం. సో లేబుల్ వచ్చేసి, సో నేను రాస్తున్నా కాబట్టి జస్ట్ ఆథర్ ఈక్వల్ టు అరుణ్. సో ఇక్కడ కీ వాల్యూ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఆథరే అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. సో ఆథర్ ఈక్వల్ టు అరుణ్. సో తర్వాత సో ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను ఈ అప్లికేషన్కి జావా అనే డిపెండెన్సీ కావాలి. సో ఇప్పుడు నేను జావాని డౌన్లోడ్ చేయాలి. సో జనరల్గా మనం లినక్స్ మిషన్లో, రెడ్ హ్యాట్ మిషన్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఏ ప్యాకేజ్ యూజ్ చేస్తాము, అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం కదా, సేమ్. సో నేను ఆల్రెడీ చెప్పా, ఏదైనా ఒక షెల్ కమాండ్ రన్ చేయాలంటే నువ్వు డాకర్ కంటైనర్లో సో నువ్వు రన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో రన్. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీని అప్డేట్ చేస్తాం. సో ఏ కమాండ్ యూజ్ చేసి అప్డేట్ -y. సో ఇది -y ఎందుకు ఇస్తామంటే మనకు మళ్ళీ యూజర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేయకూడదు, ఇన్స్టాల్ చేయాలన్నా లేదు. నువ్వు సింపుల్గా అప్డేట్ అని ఇస్తే నీ డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే అది యూజర్ ఇన్పుట్ కోసం SR/NO కోసం వెయిట్ చేస్తుంది. సో అట్లా వెయిట్ చేయకుండా ఉండాలంటే నువ్వు -y ఇవ్వాలి. సో మళ్ళీ ఇప్పుడు రిపాజిటరీని అప్డేట్ చేస్తా, తర్వాత ఏం చేయాలి, జావా అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ OpenJDK. సో జావా 11 అనుకో, OpenJDK 11. సో జావా OpenJDK 11. సో నేను డెవిల్ ప్యాకేజ్ తీసుకుంటున్నా. డెవిల్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు సైజు. సో రన్ ఇన్స్టాల్ జావా OpenJDK -11-devil. సో తర్వాత నాకు నా రిక్వైర్మెంట్లో జావా డిపెండెన్సీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి, అప్లికేషన్ని నేను కంటైనర్లోకి తెచ్చుకోవాలంటే, ఇప్పుడు నా లోకల్లో ఉంది అప్లికేషన్ జార్ ఫైల్ అనేది. సో నా లోకల్లో ఉంది, నేను దాన్ని కంటైనర్లోకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ నేను నా అప్లికేషన్ని జనరేట్ చేసుకుంటా ఫస్ట్. సో ఇది నా EC2 మిషన్. ఓకే, కనెక్ట్ అయ్యాను, నో ప్రాబ్లం. సో ఇది నా EC2 మిషన్ అనమాట. AWS నేను ఒక EC2 మిషన్ ఇన్స్టాల్ చేసి అందులో డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్. సో అమెజాన్ లైన్స్ కాబట్టి sudo install డాకర్ అని చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో కావాలంటే చెక్ చేయండి. సో డాకర్ కమాండ్ ఈజ్ వర్కింగ్. సో ఇప్పుడు నేను ఒక జార్ ఫైల్ జనరేట్ చేసుకోవాలి. సో అందుకోసం నా దగ్గర ఒక కోడ్ ఉంది. సో ఈ కోడ్ ఏంటంటే అజ్యూమ్, సో ఇది డెవలపర్లు డెవలప్ చేసిన కోడ్ అనుకోండి, మీరు జస్ట్ గిటబ్ నుంచి క్లోన్ చేసుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు నేను ఆ అప్లికేషన్ని బిల్డ్ చేయాలి, ఆ సోర్స్ కోడ్ని బిల్డ్ చేయాలంటే MVN. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక జావా అప్లికేషన్ని బిల్డ్ చేయాలంటే మనము Maven అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. సో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క టూల్ ఉంటుంది, బిల్డ్ టూల్. సో బిల్డ్ చేయాలంటే అప్లికేషన్, సో జావాకి Maven అనమాట. సో అట్లా Node.jsకి NPM అని ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక విధంగా ఉంటుంది. సో జావాకి Maven యూజ్ చేయొచ్చు, లేదా Gradle అయినా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు Maven యూజ్ చేసి నేను నా అప్లికేషన్ని జనరేట్ చేస్తున్నాను. సో Maven ప్యాకేజ్ అంటే మీకు ఆల్రెడీ ఈ ప్యాకేజ్ అంటే ఐడియా ఉంటుంది. సో ప్యాకేజ్ అనే గోల్ ఏం చేస్తుంది, మీకు ఆల్రెడీ Maven గురించి మీరు చదువుకుంటే, సో ఈ ప్యాకేజ్ అనేది ఏం చేస్తుంది అంటే జార్ కానీ వేర్ కానీ క్రియేట్ చేస్తుంది. మీరు Pamlet.xmlలో ఏమైతే డిఫైన్ చేసి ఉంటారో సో అది ఇక్కడ జనరేట్ చేస్తుంది. Pamlet.xml అంటే ఏం లేదు, సో నీ బిల్డ్ ప్రాసెస్ ఎలా జరగాలి, ఆ బిల్డ్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని Pamlet.xmlలో డిఫైన్ చేస్తాం అనమాట. సో ఈ Pamlet.xmlని బేస్ చేసుకొని మనకు అప్లికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు నేను MVN ప్యాకేజ్ కొడతాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ టార్గెట్ అనే ఒక డైరెక్టరీ లేదు. సో నేను ఎప్పుడైతే అప్లికేషన్ బిల్డ్ చేస్తానో నాకు టార్గెట్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయ్యి అందులో ఇప్పుడు మనం క్రియేట్ చేసే జార్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో MVN ప్యాకేజ్. సో సి అప్లికేషన్ ఈజ్ బిల్డింగ్ నౌ. సో జావా అప్లికేషన్ అంతా జావా C అనే ఒక కంపైలర్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, బిల్డ్ సక్సెస్.
ఏదైనా బిల్డ్ ఇష్యూ వస్తే మీరు దాన్ని ట్రబుల్ షూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎల్ఎస్ కొడితే నాకు టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. సో ప్రీవియస్ స్టెప్లో ఈ టార్గెట్ ఫోల్డర్ అనేది లేదు. సో ఇప్పుడు సిడి టార్గెట్లోకి వెళ్తే మనకు మన అప్లికేషన్ అనేది జార్ అనేది ఒక జనరేట్ అయింటుంది చూడండి. స్ప్రింగ్ బూట్ -docker app.jar ఇది మన అప్లికేషన్ అనుకోండి. అంటే డెవలపర్లో డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ని మనం బిల్డ్ చేసి దాన్ని ఒక ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజ్గా మనం క్రియేట్ చేసాం. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం క్రియేట్ చేయాలి. కాకపోతే మనం లోకల్లో బిల్డ్ చేయము. సో సమ్ CI/CD ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటాం, లైక్ జెన్కిన్స్ కానీ, గిటబ్ యాక్షన్స్ కానీ, గిట్లాబ్ CI/CD కానీ. సో అది యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ అనేదాన్ని బిల్డ్ చేసి ఒక ఎగ్జిక్యూటబుల్ రన్ టైమ్ని జనరేట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు అప్లికేషన్ కూడా ఉంది. సో మన రిక్వైర్మెంట్లో సో నాకు ఇక్కడ జావా ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. సో అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ తెచ్చుకున్నాను. సో నాకు కావాల్సిన జావా కూడా అప్లికేషన్ జార్ ఫైల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ జార్ ఫైల్ నా లోకల్లో ఉంది. నేను కంటైనర్లోకి తెచ్చుకోవాలంటే ఏ కమాండ్ యూజ్ చెప్పా, కాపీ లేదా యాడ్ యూజ్ చేయాలని చెప్పి. సో కాపీ. సో ఎక్కడుంది అది, ఏ పాత్రలో ఉంది నా జార్ ఫైలు. సో ఇప్పుడు మన బేసిక్గా ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే సో మనము ఇక్కడ ఉన్నాం స్ప్రింగ్ బూట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో హోమ్ ఇన్స్టిట్యూట్ స్ప్రింగ్ బూట్ డాకర్ యాప్ అని ఉంది. సో మనం డాకర్ ఫైల్ ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి. సో మన ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్లో మనము మన డాకర్ ఫైల్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇంకా ఇక్కడ డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మీకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఇక్కడ దాన్ని కాపీ చేసేస్తాను అంతే సింపుల్గా. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు టార్గెట్ అనే ఫోల్డర్లో సో సిడి టార్గెట్ అనే ఫోల్డర్లో మనకు స్ప్రింగ్ బూట్ .docker.app.jar అనేది ఉంది. సో దీన్ని కాపీ చేసి సో నేను ఇక్కడ కాపీ కమాండ్ యూజ్ చేసి ఫస్ట్ హోస్ట్ పాత్ ఇవ్వాలి. హోస్ట్ పాత్లో ఎక్కడుంది మనకు టార్గెట్ స్లాష్ ఓకే మాన్యువల్గా టైప్ చేద్దాం స్ప్రింగ్ -boot -docker -app.jar. సో నేను ఫాంట్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. స్ప్రింగ్ బూట్ -jar -docker-jar. సో ఇది నా హోస్ట్ పాత్ అనుకోండి. కంటైనర్లో ఎక్కడ కాపీ చేయాలనే పాత్ కూడా నువ్వు ఇక్కడ డెస్టినేషన్ పాత్ ఇవ్వాలి స్పేస్ ఇచ్చి. సో ఎక్కడికి బై డిఫాల్ట్ కంటైనర్లో ఎక్కడ రూట్ డైరెక్టరీలోకి మూవ్ అవుతుంది. సో రూట్ స్లాష్ సో రూట్ కాకుండా మీరు ఏదైనా కస్టమ్ పాత్ ఇచ్చుకోవాలంటే లైక్ /usr. సో యూఎస్ఆర్ అనే ఫోల్డర్ వస్తుంది ఆల్రెడీ. యూఎస్ఆర్లో నువ్వు ఈ ఫైల్ ఈ అప్లికేషన్ కాపీ చేయాలంటే స్ప్రింగ్ -boot -docker -app.jar. సో ఇప్పుడు నేను నా అప్లికేషన్ని కంటైనర్లోకి తెచ్చుకుంటున్నా ఎలా, యూజింగ్ కాపీ అనే కీవర్డ్ యూజ్ చేసి. సో ఇప్పుడు నేను సో బై డిఫాల్ట్ నువ్వు కంటైనర్లో రన్ చేసే కమాండ్స్ అన్నీ ఎక్కడ రన్ అవుతాయంటే /root అనే డైరెక్టరీలో రన్ అవుతాయి. సో కానీ మనం ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ కాపీ చేస్తున్నాము /usr/usrలోకి కాపీ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఆ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలంటే ఏ కమాండ్ ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, వర్క్ డైరెక్టరీ. సో వర్క్ డైరెక్టరీ అని చెప్పి సో ఆ డైరెక్టరీ ఇవ్వాలి /usr. సో అప్పుడు మనం ఈ వర్క్ డైరెక్టరీ తర్వాత రన్ చేసే కమాండ్స్ అన్నీ అక్కడికి మూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను నా అప్లికేషన్ని రన్ చేయాలి. సో అప్లికేషన్ రన్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి, సో జావా -jar నేమ్ ఇవ్వాలి. సో లోకల్లో కూడా ఇప్పుడు నేను కావాలంటే సో ఇప్పుడు టార్గెట్లో ఉన్నా కదా, సో జావా -jar స్ప్రింగ్ బూట్ జార్. సో ఇప్పుడు నేను నా అప్లికేషన్ రన్ చేయాలంటే ఈ కమాండ్ ఇస్తున్నాను అండి. సో లోకల్లో ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత నా అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది చూడండి. సో టామ్క్యాట్ స్టార్టెడ్. కానీ మనం టామ్క్యాట్ ఇన్స్టాల్ చేయాలి కదా. టామ్క్యాట్ ఎలా చూపిస్తుందంటే సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మన అప్లికేషన్కి రన్ అవ్వడానికి కావాల్సిన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ఈ స్ప్రింగ్ అనే ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం మాన్యువల్గా మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అదే నువ్వు ఒక వెబ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే టామ్క్యాట్ అనే ఎక్స్టర్నల్ సర్వర్ని తీసుకొని అందులో వేర్ ఫైల్ని డిప్లాయ్ చేయాలి. కానీ ఒక జార్ ఫైల్కి సో ఆటోమేటిక్గా ఇది స్టాండ్ అలోన్ అప్లికేషన్ రన్ చేయాలంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఆటోమేటిక్గా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం
మళ్ళీ ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. సో ఇది ఎక్కడ రన్ అవుతుంది, 8080 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నా EC2 మిషన్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకుంటా. సో పబ్లిక్ ఐపీ సో 8080. See, my application is working. సో వెల్కమ్ టు DevOps AWS బై మిస్టర్ అరుణ్. సో ఇది నా అప్లికేషన్లో రన్ అయ్యే కోడ్ ఇది అనమాట. సో ఇది నేను యాక్సెస్ చేసుకుంటే నాకు ఈ విధంగా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎక్కడ రన్ చేసాం ఈ అప్లికేషన్ని, సో ఇక్కడ రన్ చేసాం, నా అండర్లేయింగ్ హోస్ట్ మిషన్లో రన్ చేసాం. కానీ మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలి. కంటైనర్ని క్రియేట్ చేసి అందులో నా జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని రన్ చేయాలి. సో ఇప్పుడు కంటైనర్లో రన్ చేయాలంటే సేమ్ కమాండే యూజ్ చేయాలి. సో ఆ సేమ్ కమాండ్ యూజ్ చేయాలంటే మనము మీకు లాస్ట్ సెషన్లో 2 చెప్పాను. సో ఒక కంటైనర్ని ప్రాసెస్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు CMD ఎంట్రీ పాయింట్ అని 2 ఉంటాయని. సో CMD, సో ఆ కమాండ్ ఏంది, జావా స్పేస్ ఇచ్చి కామా ఇచ్చి మళ్ళీ -jar. సో జార్ ఫైల్ యొక్క నేమ్, జార్ ఫైల్ యొక్క నేమ్ ఏంది మంది, స్ప్రింగ్ బూట్ docker -app.jar. సో ఇది మన డాకర్ ఫైల్. సో ఇప్పుడు మనము దీన్ని కాపీ చేద్దాం. సో ఇది మన డాకర్ ఫైల్ అనమాట మన రిక్వైర్మెంట్లో. సో దీన్ని మనం కాపీ చేద్దాం. ఓకే, కాపీ కావట్లేదు. ఓకే, సో మళ్ళీ రాద్దాం ఇక్కడ, పర్లేదు. సో ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తాను. జస్ట్ Ctrl+C కొడితే అప్లికేషన్ అనేది స్టాప్ అయిపోద్ది. కావాలంటే మీరు ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటే నాకు అవుట్పుట్ అనేది రాదు, ఎందుకంటే అప్లికేషన్ అనేది స్టాప్ చేసేసాను. చూడండి, సైట్ కాంట్ బి రీచ్ అంటే అప్లికేషన్ని ఈ నెట్వర్క్ ప్యాకెట్ రీచ్ అవ్వట్లేదని. సో ఇప్పుడు నేను డాకర్ ఫైల్ అనేది రాద్దాం మనం EC2 మిషన్లో. సో క్లియర్. సో ఎప్పుడైనా డాకర్ ఫైల్ నీ అప్లికేషన్ యొక్క రూట్ ఫోల్డర్లో రాయాలి. ఇప్పుడు మనం టార్గెట్ ఫోల్డర్లో ఉన్నాం, బయటకు వచ్చి సో ఇది మన రూట్ ఫోల్డర్ అనమాట. ప్రాజెక్ట్ యొక్క సోర్స్ కోడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మన రూట్ ఫోల్డర్, LSలో సోర్స్ కోడ్ లేదు. సో ఇక్కడ నేను VA డాకర్ ఫైల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో ఇందులో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫ్రమ్ సో రెడ్ హ్యాట్, సో ఏముంది నేము, సో రెడ్ హ్యాట్ /UBI8 /UBI8. సో ఇది నా బేస్ OS అనమాట. అంటే ఈ రెడ్ హ్యాట్ పైన నేను నా అప్లికేషన్ అనేదాన్ని, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేదాన్ని డిప్లాయ్ చేస్తున్నాను. సో ఫ్రమ్ తర్వాత ఏం యూజ్ చేస్తాం మనము, లేబుల్, జస్ట్ యాడింగ్ సమ్ మెటాడేటా. సో లేబుల్ ఆథర్ = అరుణ్. సో ప్రతి కీవర్డ్ తర్వాత స్పేస్ ఉండాలి, సో అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత జావా ఇన్స్టాల్ చేస్తాను అనుకుంటా. సో రన్ అప్డేట్, ఆ ప్యాకేజ్ అప్డేట్ చేశా -y. సో నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ రన్ అనే కీవర్డ్స్ 2 times యూజ్ చేశాను. సో ఇది 2 times యూజ్ చేయొచ్చు, లేదా ఒకే రన్ కీవర్డ్ యూజ్ చేసి నువ్వు మల్టిపుల్ లినక్స్ కమాండ్స్ని రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. యాక్చువల్గా అదే కరెక్ట్ వే. ఎందుకంటే ఇక్కడ డాకర్ ఇమేజ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అంటే లేయర్ బై లేయర్ బిల్డ్ అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన ప్రతి కమాండ్, ప్రతి కీవర్డ్కి ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. సో లేయర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే బేసిక్గా ఈ కమాండ్స్ అన్నీ రన్ అవ్వడానికి బ్యాక్ ఎండ్లో డాకర్ అనేది టెంపరీ కంటైనర్స్ని క్రియేట్ చేసి మనకు ఈ కమాండ్ను రన్ చేసి, సో రన్ చేసి అయిపోయిన తర్వాత ఆ కమాండ్ను ఆటోమేటిక్గా డాకర్ టర్మినేట్ చేస్తుంది. సో తర్వాత మళ్ళీ ఇంకొక రన్ ఇచ్చా కదా, ఈ రన్ చేయడానికి కూడా ఇంకొక కంటైనర్ని క్రియేట్ చేసి, ఇంటర్మీడియట్ కంటైనర్స్ అంటారు వాటిని. సో ఇంటర్మీడియట్ కంటైనర్ని క్రియేట్ చేసి ఆ కంటైనర్ ద్వారా ఈ కమాండ్ని రన్ చేసి మళ్ళీ ఆ కమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కమాండ్ టర్మినేట్ చేసేస్తుంది డాకర్. సో అట్లా ప్రతి కీవర్డ్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని లేయర్స్ అంటారు. ఇమేజ్ అనేది లేయర్ బై లేయర్ ఫామ్ అవుద్ది. సో కాబట్టి నువ్వు ఎన్ని కీవర్డ్స్ తక్కువ యూజ్ చేసుకుంటే నీ డాకర్ ఇమేజ్ అంతా తక్కువ సైజులో ఉంటుంది. మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు, సో డాకర్ ఇమేజ్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తావు అంటే ఇట్లా ఇది కూడా చెప్పుకోవచ్చు. సో మల్టిపుల్ కీవర్డ్స్, సేమ్ కీవర్డ్ మల్టిపుల్ టైమ్స్ ఉంటే నేను % యూజ్ చేసుకొని సో ఒకే కీవర్డ్లో మల్టిపుల్ కమాండ్స్ రన్ చేసుకుంటాను, లైనక్స్ కమాండ్స్. సో అది కూడా చెప్పొచ్చు. లేదంటే మల్టీ స్టేజ్ బిల్డ్స్ అని ఉంటుంది. సో ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఇది మనం ఇప్పుడు చేసేది సింగిల్ స్టేజ్ బిల్డ్ అనమాట. అలా కాకుండా మల్టిపుల్ స్టేజెస్ బిల్డ్ ఉంటుంది. అంటే నువ్వు ఫస్ట్ బిల్డ్ వరకు, ఈ జావా ఇన్స్టాలేషన్ వరకు ఒక స్టేజ్లో డిఫైన్ చేయొచ్చు. ఇంకో స్టేజ్లో జస్ట్ ఈ జావా -jar అనే
ఒక స్టేజ్ని బిల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్న అవుట్పుట్ని నువ్వు ఇన్పుట్గా సెకండ్ స్టేజ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నేను రన్ అనే కీవర్డ్ 2 టైమ్స్ యూజ్ చేశాను కాబట్టి నేను ఒకే రన్ యూజ్ చేసి మల్టిపుల్ లినక్స్ కమాండ్స్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. సో జస్ట్ sudo అప్డేట్ అయిపోయిన తర్వాత యాంపర్సెంట్ సింబల్ ఇచ్చేసి జస్ట్ yum install java 11 java openjdk 11 డెవిల్. సో -y ఇవ్వండి, లేదంటే యూజర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేసి బిల్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో తర్వాత నేను ఏం చేశా, అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ని కాపీ చేసుకున్నాను. కాపీ టార్గెట్. సో నా అప్లికేషన్ టార్గెట్లో ఉంది కాబట్టి స్ప్రింగ్ బూట్, ఇది లోకల్ హోస్ట్ పాత్ అనమాట, స్ప్రింగ్ బూట్ డాకర్ యాప్ డాట్ జార్. సో ఎక్కడ కాపీ చేసుకుంటున్నాను నేను, /usr స్ప్రింగ్ బూట్ డాకర్ -యాప్ డాట్ జార్. సో ఇది అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది నా సోర్స్ పాత్ అంటే నా హోస్ట్ మిషన్లో పాత్ అనమాట. ఇది నేను కాపీ చేయబోయే కంటైనర్లో ఉన్న పాత్ అనమాట. సో కాపీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నేను, సో వర్క్ డైరెక్టరీ చేంజ్ చేస్తాను. ఎందుకంటే నేను నా జార్ ఫైల్ని బై డిఫాల్ట్ కంటైనర్ /root హోమ్ డైరెక్టరీలో రన్ అవుతుంది. సో కానీ నేను జార్ ఫైల్ని వేరే డైరెక్టరీకి కాపీ చేస్తాను /usrకి. సో ఆ డైరెక్టరీకి నేను మూవ్ అవుతున్నాను. ఏం లేదు, బ్యాకెండ్లో cd అనే కమాండ్ రన్ చేసి ఇక్కడ మూవ్ చేసేస్తుంది అంతే. సో ఇప్పుడు నేను అప్లికేషన్ రన్ అవ్వాలి. సో అప్లికేషన్ రన్ అవ్వాలంటే కమాండ్ వచ్చేసి java -jar. సో మనం ప్రైమరీ ప్రాసెస్ రన్ అవ్వాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, ఎంట్రీ పాయింట్ ఆర్ cmd. సో java -jar. సో ఈ ఎంట్రీ పాయింట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నీ కంటైనర్ అనేది అప్ అవ్వదు, క్రియేట్ అయ్యి వెంటనే ఎగ్జిట్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు కంటైనర్ క్రియేట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుందంటే రీజన్ ఏంటంటే మీ cmd కానీ ఎంట్రీ పాయింట్ కానీ మీరు కరెక్ట్గా డిఫైన్ చేయలేదన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ నేమ్ స్ప్రింగ్ బూట్ -docker -app డాట్ జార్. సో క్లోజ్. సి నౌ లెట్స్ ట్రై టు బిల్డ్. సో అవర్ డాకర్ ఫైల్ ఈజ్ రెడీ. నౌ లెట్స్ ట్రై టు బిల్డ్ అవర్ ఇమేజ్. సో డాకర్ ఇమేజ్ని మనం క్రియేట్ చేయాలంటే డాకర్ ఫైల్ నుంచి డాకర్ బిల్డ్ అనే కమాండ్ వాడాలి. sudo docker build -t. t మీన్స్ ట్యాగ్. సో నేమ్ ఏమిద్దాం, స్ప్రింగ్ బూట్. సో నేమ్ అదే ఇస్తున్నా, స్ప్రింగ్ బూట్ ఇమేజ్ అని ఇస్తున్నా, స్ప్రింగ్ బూట్ ఇమేజ్. సో ఇక్కడ నువ్వు డాకర్ ఫైల్ ఎక్కడుందో ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. లాస్ట్లో మనం ఆల్రెడీ కరెంట్ డైరెక్టరీలో ఉంది కాబట్టి డాకర్ ఫైల్ జస్ట్ డాట్ అని ఇవ్వచ్చు. అలా కాకుండా వేరే డైరెక్టరీ ఉంటే ఆ పాత్ కంప్లీట్గా మెన్షన్ చేయాలన్నమాట. సో నౌ లెట్స్ ట్రై టు బిల్డ్. ఏదైనా ఎర్రర్ త్రో చేస్తే మనం ట్రబుల్ షూట్ చేద్దాం. సో చూడండి, లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ బేస్ ఇమేజ్ని పుల్ చేసుకుంది, ఎర్రర్ ఇచ్చింది ఏదో. సో ఓపెన్జేడీకే జావా ఓపెన్జేడీకే ఓకే. సో మేబీ నేను తప్పించింట, 1 సెకండ్. ChatGPTలో చూద్దాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు ChatGPT గూగుల్లో సెర్చ్ చేసినట్టే జస్ట్ ChatGPTలో సెర్చ్ చేయండి. సో install java 11 కమాండ్ అంటే అది ఇచ్చేస్తుంది. ఓకే, java 11 ఓపెన్జేడీకే. సో నేను మేబీ మిస్టేక్ ఇచ్చింట. సో ఇప్పుడు మళ్ళీ నేను డాకర్ ఫైల్లోకి వెళ్ళి ఓకే. సో నేను ఏమి ఇచ్చా, ఓపెన్జేడీకే 11 అని ఇచ్చా. java -11 ఓకే, ఓపెన్జేడీకే ఓకే ఫైన్. నౌ అగైన్ ట్రై టు బిల్డ్. సో అట్లా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ చదివి మనం ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. చూడండి, బ్యాకెండ్లో జావా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో లేయర్ బై లేయర్ క్రియేట్ అవుతుంది. 2/4 అంటే మనం ఆల్రెడీ 4 కీవర్డ్స్ యూజ్ చేసాం కాబట్టి డాకర్ ఫైల్లో. సో సెకండ్ రన్ అవుతుంది అంటే ఇది ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ రన్ అవుతుందో తెలుసా? సో డాకర్ ఏంటంటే బ్యాకెండ్లో ఒక చిన్న కంటైనర్ని క్రియేట్ చేసి ఆ కంటైనర్లో మనకు కావాల్సిన కమాండ్స్ అన్నింటినీ రన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్టింగ్ టు ఇమేజ్, ఎక్స్పోర్టింగ్ లేయర్స్ అని చెప్తుంది. అంటే లేయర్స్ అన్నిటినీ
లేయర్ బై లేయర్ ఫామ్ చేసి మనకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ అనేదాన్ని క్రియేట్ చేసింది. సో మనం ఇమేజెస్ని చెక్ చేసుకోవాలంటే మనం sudo docker images అనే కమాండ్ యూజ్ చేస్తే మనం లోకల్లో ఉన్న ఇమేజ్ చూస్తుంది. సో ఇది మన ఇమేజ్. సో ప్రీవియస్ ఇమేజ్ వదిలేయండి. సో లేటెస్ట్ చూడండి 19 seconds ago 536 MB. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైజ్ ఎంత ఉంది, 536 MB ఉంది. అంటే నీ ఇమేజ్లో ఏముంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో నీ అప్లికేషన్ డిపెండెన్సీస్ ఉన్నాయి. సో నీ అప్లికేషన్ కూడా ఉంది. సో మొత్తం కలిపి 536 MBనే, అంటే బిలో 1 GB, అంటే ½ GB అనమాట. సో జనరల్గా మనము మన విండోస్ ఓఎస్ ఎంత ఉంటుంది, సో సి డ్రైవ్లోకి వెళ్తే చూడండి 15.5 GB ఫ్రీ ఆఫ్ 146 GB, అంటే ఆల్మోస్ట్ 130 GB నాకు ఫుల్ అయ్యింది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఒక 80 to 90 GB తీసుకుంటుంటుంది. అంటే మిగతా నాకు కొంచెం డేటా ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ 80 to 90 GB ఉంది ఇందులో. కానీ ఇక్కడ డాకర్ కంటైనర్ అనేది చాలా లైట్ వెయిట్ కదా. సో అందుకోసం ఏంటంటే కంటైనర్స్ ఎక్కువ ఫేమస్ అవడానికి కారణం కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఇన్స్టెంట్గా క్రియేట్ అయితే, ఇన్స్టెంట్గా రీస్టార్ట్ అవుతాయి, ఇన్స్టెంట్గా మనం డిలీట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్గా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకే డాకర్ అనేది చాలా ఫేమస్ అయింది, కంటైనర్ టెక్నాలజీ. సో ఇప్పుడు మన ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇమేజ్ నుంచి మనం రన్ టైమ్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం, అంటే కంటైనర్ని. సో మనం డాకర్ ఫైల్ నుంచి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే డాకర్ బిల్డ్ కమాండ్. కానీ ఇప్పుడు డాకర్ ఇమేజ్ నుంచి డాకర్ కంటైనర్ని క్రియేట్ చేయాలంటే డాకర్ రన్ -itd. సో ఈ itd అంటే ఏమిటి అదండి తర్వాత చెప్తా. సో మనం క్రియేట్ చేయబోయే కంటైనర్కి ఒక నేమ్ ఇస్తున్నా, లైక్ జావా కంటైనర్. తర్వాత నేను పోర్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, లైక్ 8002. సో 8080 ఇది వచ్చేసి హోస్ట్ పోర్టు, ఇది వచ్చేసి కంటైనర్ పోర్టు. సో కంటైనర్ పోర్ట్ అనేది మనం చేంజ్ చేయం, ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్ ఆ పోర్ట్ మీద రన్ అవుతుంటుంది. కానీ హోస్ట్ పోర్ట్ నువ్వు ఈ కమాండ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఈ పోర్ట్ అనేది నీ హోస్ట్లో వేరే అప్లికేషన్ అయితే రన్ అవుతూ ఉండకూడదు. రన్ అవుతూ ఉంటే నీకు కంటైనర్ అనేది క్రియేట్ అవ్వదు. ఆల్రెడీ దిస్ పోర్ట్ హ్యాస్ బీన్ బైండెడ్ టు సమ్ అదర్ అప్లికేషన్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను డాకర్ ఫైల్, మనం డాకర్ కంటైనర్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, డాకర్ ఇమేజ్ యూజ్ చేసి కదా. సో ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి లాస్ట్లో, spring-boot-image. See, it is giving some error response from daemon java container bind for fail. Port is చూడండి ఆల్రెడీ 8000 పోర్ట్ మీద ఆల్రెడీ ఏదో అప్లికేషన్ రన్ అవుతుందంట. సో ఇప్పుడు ఎర్రర్ అదే చూపిస్తుంది, పోర్ట్ ఈజ్ ఆల్రెడీ అల్లకేటెడ్. సో ఇప్పుడు నేను పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తాను. సో హోస్ట్ పోర్ట్ చేంజ్ చేయాలి, కంటైనర్ పోర్ట్ చేంజ్ చేయకూడదు. సో నేను 9000 ఇస్తున్నాను. జావా ఓకే. సో నేను ఇక్కడ ఇందాక కంటైనర్ క్రియేట్ చేశాను కదా ఈ నేమ్తో, జావా కంటైనర్ అని. సో అందుకు ఎర్రర్ త్రో చేసింది. జస్ట్ నేమ్ చేంజ్ చేస్తాను నేను, జావా కంటైనర్ కాకుండా జావా స్ప్రింగ్ అని ఇస్తాను. సో ఇప్పుడు నాకు కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కంటైనర్ క్రియేట్ అయిందో లేదో చూసుకోవాలంటే సింపుల్ కమాండ్ sudo docker ps. See 6 seconds ago, ఇది 46 minutes ago. ఇది వేరేది, నేను ఇందాక ప్రాక్టీస్ అప్పుడు క్రియేట్ చేసా. సో దాన్ని వదిలేయండి. సో ఇప్పుడు మనం ఇది చూసుకోవాలి 6 seconds ago. సో నీ కంటైనర్ అప్లో ఉందో లేదో చూసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే అప్ అయ్యి వెంటనే ఎగ్జిట్ అవుతుంది. సో మీరు కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 24 seconds ago అప్పు. సో దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే 9000 మీద యాక్సెస్ చేసుకోండి. సో నువ్వు ఎప్పుడైతే 9000కి రిక్వెస్ట్ పంపిస్తావో ఆటోమేటిక్గా నీ హోస్ట్ మిషన్ ఏంటంటే ఈ 9000కి మనం 8080 పోర్టు ఫార్వర్డ్ చేశాం కదా. సో ఆటోమేటిక్గా ఈ పోర్టుకి ఏ రిక్వెస్ట్ అయితే వస్తుందో దాన్ని ఇక్కడికి రౌట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తాను. సేమ్ నా ఈసీ మిషన్ పబ్లిక్ ఐపీ తీసుకొని సో 9000 ఇస్తే నాకు 8080 హిట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. చూడండి నా అప్లికేషన్ యొక్క డేటా ఇక్కడ వస్తుంది, అప్లికేషన్ రన్ అయ్యే డేటా. సో క్లియర్ sudo docker ps. సో మీరు నీ కంటైనర్ అయిపోయింది, ఓకే ఫైన్, నీ అప్లికేషన్ రన్ అవుతుంది, అప్లికేషన్కి సంబంధించిన అవుట్పుట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నువ్వు అప్లికేషన్ సంబంధించిన ఏమైనా లాగ్స్ చెక్ చేసుకోవాలంటే sudo docker లాగ్స్ అని ఇచ్చి కంటైనర్ నేమ్ ఇవ్వాలి. సో మన కంటైనర్ నేమ్ వచ్చేసి జావా కంటైనర్ నేమ్ జావా స్ప్రింగ్. యా
సో కంటైనర్ యొక్క నేమ్ ఇస్తే లాగ్స్ చూపిస్తుంది. చూడండి లాగ్స్. సో ఏ ఇష్యూ లేదు కాబట్టి అంతా నీట్గా చూపిస్తుంది. ఏదైనా ఇష్యూ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఎప్పుడైనా కంటైనరు క్రియేట్ అయ్యి వెంటనే ఎగ్జిట్ అవుతుందంటే ఫస్ట్ లాగ్స్ చెక్ చేయండి. సో లాగ్స్లో ఏమీ చూపించట్లేదంటే మళ్ళీ మీకు ఇంకొక కమాండ్ కూడా ఉంది. సో ఏంటంటే sudo docker ఇన్స్పెక్ట్ అనే ఇన్స్పెక్ట్ అనే కమాండ్ ఇన్స్పెక్ట్ ఇచ్చి మీరు జావా స్ప్రింగ్ అని కంటైనర్ నేమ్ ఇవ్వండి, లేదా కంటైనర్ ఐడి అని ఇవ్వచ్చు. ఇది డీటెయిల్గా ఇస్తుంది అనమాట. సో నీ కంటైనర్ గురించి మొత్తం ఇచ్చేస్తుంది డీటెయిల్గా. సో దీన్ని చూసి కూడా మీరు ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఇది నీ కంటైనర్ యొక్క ఐడి, సో ఎప్పుడు క్రియేట్ అయింది, పాత్ జావా, ఆర్గ్యుమెంట్ ఏది అంటే నీ కంటైనర్ రన్ అవ్వడానికి యూజ్ చేసుకునే మీరు కమాండ్ ఇది అనమాట. స్టేటస్ రన్నింగ్ ట్రూ. సో మీరు ఏదైనా కంటైనర్ ఎగ్జిటెడ్ అయితే ఇక్కడ రన్నింగ్ ఫాల్స్ అని ఉంటుంది. సో పాస్లో ఉందా లేదు, కరెక్ట్గా ఉంది, రీస్టార్ట్ అయిందా లేదు, ఓఓఎం కిల్డ్ అంటే ఇది మెమరీ మనకు హోస్ట్ మిషన్లో కంటైనర్ యూజ్ చేసుకోవడానికి మెమరీ తక్కువైనప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. డెడ్ అంటే డెడ్ నీ కంటైనర్ డెడ్ అయిందా కాలేదు, ప్రాసెస్ ఐడి. సో నేను చెప్పా ఒక కంటైనర్ అంటే నీ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయ్యే ఒక ప్రాసెస్. సో కావాలంటే మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఐడి మీరు హోస్ట్ మిషన్లో చెక్ చేస్తే, ఇప్పుడు నేను ఈసీటీ మిషన్లో చెక్ చేస్తే ఎంత ప్రాసెస్ ఐడి 11516 కదా. సో sudo ps-ef grep 11056 1 second. Process ID 11516. ఓకే, చూడండి ఇక్కడ చూపిస్తుంది ప్రాసెస్. సో ఇది 11516 ప్రాసెస్ ఐడి. సో ఇది దాని యొక్క పేరెంట్ ప్రాసెస్ ఐడి. సో ఇదంతా టర్మినల్స్ అదే షెల్. సో ఏ కమాండ్ యూజ్ చేసుకొని అది రన్ అవుతుంది. కానీ ఇక్కడ రన్ చేసేది ఎవరు, రూట్ యూజర్. సో మీకు చెప్పా కంటైనర్ అనేది మన ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయ్యే ఒక ప్రాసెస్. మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది ఒక కంటైనరు, ఇందులో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనేది తెలియదు. దానికి జస్ట్ ఒక మిగతా ప్రాసెస్ లాగే అది కూడా ఒక ప్రాసెస్ అనే విధంగానే వాళ్ళు డాకర్ అనే వాళ్ళు డిజైన్ చేశారు. సో కంటైనరు అందులో మళ్ళీ ఒక వర్చువల్ మిషన్ ఉంటుంది, అవంతా హోస్ట్ మిషన్కి తెలియదు. జస్ట్ ఒక ప్రాసెస్ రన్ అవుతుంది అంతే, అది మాత్రమే తెలుసు. సో ఇది మన ప్రాసెస్ అయితే మన కంటైనర్ ఈ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కిల్ చేస్తే సింపుల్ sudo docker ps. సో ఇప్పుడు నా కంటైనర్ అనేది రన్ అవుతుంది 4 minutes నుంచి. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అనేది దాన్ని కిల్ చేస్తే డాకర్ కాదు, సో కిల్ -9. సో ఫోర్స్ఫుల్గా డిలీట్ చేస్తున్నా -9. ప్రాసెస్ ఐడి ఎంత 11516. సో ఇప్పుడు నేను మళ్ళీ చూస్తా ఒకసారి 516 అనేది లేదు. ఇప్పుడు నా కంటైనర్ చూస్తే నేను రన్ అవుతుందా లేదని స్టాప్ అంటే sudo docker ps. చూడండి లేదు, ఇది ఒక్కటే చూపిస్తుంది 50 minutes ఉన్నది కదా, అదొక్కటే చూపిస్తుంది 51 minutesది, ఈ 4 minutes చూపించలేదు. సో స్టాప్ అయిన కంటైనర్స్ చూడాలంటే sudo docker ps-a. సో ఎగ్జిటెడ్ చూడండి 18 seconds అగో నేను ఆ ప్రాసెస్ని కిల్ చేశా కాబట్టి ఆ కంటైనర్ కూడా వెళ్ళిపోయింది, టర్మినేట్ అయిపోయింది. ఎందుకంటే కంటైనర్ అనేది ఒక ప్రాసెస్ కదా నీ హోస్ట్ మిషన్లో. సో నేను ఆ ప్రాసెస్ని బలవంతంగా మాన్యువల్గా ఆ ప్రాసెస్ని కిల్ చేశా అంటే నీ కంటైనర్ కూడా స్టాప్ అయిపోయింటుంది. సో మళ్ళీ నువ్వు కంటైనర్ క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ sudo docker run -itd. సో -name demo2. సో -p 9090:8080. సో జావా ఇమేజ్ నేమ్ వచ్చేసి జావా స్ప్రింగ్ బూట్ చూద్దాం, ట్రై చేద్దాం. నేమ్ గుర్తులేదు నాకు కూడా, స్ప్రింగ్ బూట్. ఓకే, ఇమేజ్ నేమ్ తప్పించా. సో ఇమేజ్ లోకల్లో ఉన్న ఇమేజ్ చూసుకోవాలంటే sudo docker image కమాండ్. సో స్ప్రింగ్ బూట్ ఇమేజ్, ఓకే స్ప్రింగ్ బూట్ -image. సో ఇప్పుడు నాకు కంటైనర్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ sudo docker ps. చూడండి 5 seconds అగో కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కంటైనర్ యొక్క ప్రాసెస్ చూస్తే sudo docker ఇన్స్పెక్ట్, కంటైనర్ యొక్క నేమ్ ఏంది demo2. సో ఇప్పుడు నేను ఆ కంటైనర్ యొక్క ప్రాసెస్ ఐడి చూస్తే మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ ఐడి చేంజ్ అయ్యింటుంది మళ్ళీ చూడండి 12236. ఇప్పుడు నేను మళ్ళీ
చూస్తే sudo docker కాదు ps-ef సో grep 12256 సారీ మెమరీ పరంగా నేను చాలా బ్యాడ్ 12236 ఓకే 56 ఇచ్చా 12236 చూడండి ఈ ప్రాసెస్ ఐడితో నాకు ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతుంది, ఒక కంటైనర్ అనేది రన్ అవుతుంది. సో రూట్ యూజర్ రన్ చేస్తున్నాడు దాన్ని. సో ఇది యాక్చువల్గా ఒక కంటైనర్ అనేది ఒక ప్రాసెస్గా రన్ అవుతుంది మన ఆపరేటింగ్ సిస్టంలో. సో ఆ ప్రాసెస్ మనం కిల్ చేస్తే ఆటోమేటిక్గా కంటైనర్ కూడా డిలీట్ అయిపోద్ది. సో ఇది ఈరోజు సెషన్ వచ్చేసి మనము ఒక జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని తీసుకొని సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం నోట్ చేసుకొని సో ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం ఒక డాకర్ ఫైల్, మన ఓన్ డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి ఒక కంటైనర్ని క్రియేట్ చేసి ఆ కంటైనర్ మన అప్లికేషన్ని రన్ చేసి మనం బయట నుంచి యాక్సెస్ చేసుకొని చెక్ చేసాము. కావాలంటే ఇప్పుడు ఇందాక 9090 ఇచ్చా, ఇప్పుడు 9000 ఇస్తే రన్ అవ్వచ్చు. చూడండి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను పోర్ట్ చేంజ్ చేసాను మళ్ళీ కంటైనర్ క్రియేట్ అయ్యాం. సో ఇప్పుడు 9090 ఇస్తున్నాడు. సో డన్. సో అవర్ అప్లికేషన్ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్. సో ఇప్పుడు మనం చేసుకున్న వర్క్ మొత్తాన్ని డిలీట్ చేద్దాం. సో ఫస్ట్ sudo docker ps. సో ఫస్ట్ కంటైనర్స్ని స్టాప్ చేద్దాం. sudo docker stop. సో ఎయిదర్ వీ కెన్ గివ్ కంటైనర్ ఐడి ఆర్ కంటైనర్ నేమ్. కాపీ పేస్ట్. సో మల్టిపుల్ కంటైనర్స్ని నువ్వు ఒకేసారి స్టాప్ చేసుకోవచ్చు. కాపీ. సో స్టాప్ అయిపోయినాయి. సో ఇప్పుడు నువ్వు ఆ కంటైనర్కి సంబంధించిన ఇమేజ్ని డిలీట్ చేయాలంటే sudo docker rmi అనమాట. సో కంటైనర్స్ని రిమూవ్ చేయాలంటే rm. ఫస్ట్ స్టాప్ చేయాలి, స్టాప్ చేసిన తర్వాత రిమూవ్ చేయాలి. అంటే ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయొచ్చు రన్నింగ్ కంటైనర్స్ కూడా, కానీ దట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సో నేను ఇప్పుడు స్టాప్ చేసిన 2 కంటైనర్ని డిలీట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే sudo docker ps-e కొడితే నాకు పాతవి చూపిస్తుందో sudo docker spring boot ఇమేజ్ ఇంకోటి కూడా రన్ అవుతుందా. సో ఇది కమాండ్ ఎగ్జిట్, అన్ని ఎగ్జిట్ స్టేట్లోనే ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. సో ఇది కూడా sudo docker స్టాప్ జావా కంటైనర్ నో సచ్ కంటైనర్. ఓకే స్పెల్లింగ్ CONTI. సో ఆ కంటైనర్ కూడా స్టాప్ అయిపోయింది. నేను sudo docker rm జావా కంటైనర్. సో ఆ కంటైనర్ కూడా మనకి స్టాప్ అయిపోయింది, రిమూవ్ కూడా చేసేసాం. సో అన్ని ఎగ్జిట్ స్టేట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ని కూడా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. sudo docker images. సో sudo docker. సో మీకు ఇంకో కమాండ్ ఉంది prune అనే కమాండ్ యూజ్ చేసి మీరు ఒకేసారి అంతా డిలీట్ చేయొచ్చు. సో లెట్స్ ట్రై. prune is not a docker command. Okay, let's docker prune command to erase images. సో ఇమేజెస్ అన్నింటినీ క్లీన్ చేయడానికి prune కమాండ్ ఇమ్మని అడుగుతుంది. docker image prune. ఓకే, సో sudo docker image prune. yes or no. సో ఇప్పుడు నేను sudo docker ఇమేజ్ కొడితే నాకు ఏ ఇమేజ్ ఉండవు. ఓకే, సో ఇక్కడ ఓన్లీ యూజ్డ్ ఇమేజే డిలీట్ అయిపోతున్నాయి. -a కొడదాం. prune -a. సో deleted. now let's check. still images are there. sudo docker rmi spring boot image tomcat and spring boot. సో మల్టిపుల్ ఇమేజ్ కూడా మీరు ఒకేసారి డిలీట్ చేసుకోండి. ఓకే, ఇది ఈ ఇమేజ్ మీద కంటైనర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, సో అందుకు ఎర్రర్ ఇస్తుంది. ఓకే, మీకు ఎలా డిలీట్ చేయాలో తెలుసు కదా, ఒక ఐడియా ఉంది. సో ఈరోజు క్లాస్లో ఏం చేసాం, మనం ఒక అప్లికేషన్ని ఓన్గా కంటైనరైజ్ చేసుకున్నాం. అంటే ఒక అప్లికేషన్ సంబంధించిన డిపెండెన్సీస్, అది అండర్లేయింగ్
ఆపరేటింగ్ సిస్టమ్. సో అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన రన్ టైమ్ డిపెండెన్సీస్ అవన్నీ మనము మన ఓన్ డాకర్ ఫైల్లో రాసుకొని దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి దాన్ని కంటైనర్గా క్రియేట్ చేసి ఆ కంటైనర్ని మనం యాక్సెస్ చేసి చూసాము బయట నుంచి. సో రేపు ఏంటంటే ఈరోజు స్ప్రింగ్ బూట్ జావా అప్లికేషన్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ చూసా కదా. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే జావా వెబ్ అప్లికేషన్ని ఒక టామ్ క్యాట్లో డిప్లాయ్ చేసి, అంటే అండర్లేయింగ్లో నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, జావా ఉంటుంది, దాని తర్వాత టామ్ క్యాట్ అనే ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ సర్వర్ని నేను ఇన్స్టాల్ చేసుకొని అందులోకి నా వేర్ ఫైల్ని డిప్లాయ్ చేసి ఆ టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేసి మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.